మానవ శరీరంపై పరిశోధన, జంతువులపై పరిశోధన, పక్షులపై పరిశోధన, చేపలపై పరిశోధన, అడవులపై పరిశోధన, సముద్రాలపై పరిశోధన, ఖగోళంపై పరిశోధన, రసాయనాలపై పరిశోధన, రోగాలపై పరిశోధన, ఔషధాలపై పరిశోధన, వరి గింజలపై పరిశోధన, చివరకు ఆరోగ్యానికి హానికరమైన పొగాకుపైన పరిశోధన. మరణించిన తరువాత మరో జీవితంపై, మరో లోకంపై ఏది పరిశోధన, ఎక్కడి పరిశోధన? మనిషి జీవితకాలంలో ఆత్మ సంబంధమైన జ్ఞానమును నేర్పిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుత అవకాశంగా సంకల్పించబడిందే నిత్య జీవ పరిశోధన. నిత్య జీవ పరిశోధన అను బైబిల్ కన్వెన్షన్ 6 రాత్రింబవళ్లు అనగా 2017 జనవరి మాసంలో 13, 14, 15, 16, 17 మరియు 18వ తేదీ వరకు ప్రతిరోజు 2 ఆలోచనాత్మకమైన తరగతులు. మానవ శరీరము మహిమ శరీరముగా మారగలదా? బైబిల్ గణాంకాలు, నోవాహు ఓడ రహస్యం, సమస్తము ఎవరికి సాధ్యం, ధర్మశాస్త్రము ఎవరికి ఎందుకు పార్ట్ 1, ధర్మశాస్త్రము ఎవరికి ఎందుకు పార్ట్ 2, క్రైస్తవుల పండుగలు ఆచరణీయమా శోచనీయమా, యాత్రలో ఉన్న పరదేశులు యెరూషలేము యాత్ర చేయవచ్చా, క్రైస్తవులు సిద్ధపరచుకోవలసిన నూనె ఏది, సాతాను విషానికి బైబిల్ ఔషధం, ప్రతిరోజు సాయంత్రం సంచలనాన్ని రేకెత్తించే బహిరంగ సభలు, మానవాళికి మంచి సమరయుడు, అణు పరిశోధన, క్షేమ సాధన, భారత్ మాతకి జై అనాలా వద్దా, సమాధానకర్త అగ్ని ఎందుకు వేశాడు, బైబిల్ బలిని కోరుతుందా బ్రతుకునిస్తుందా? ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జె మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామలకోట, తూర్పు గోదావరి జిల్లా. క్రైస్ట్ చర్చ్ సామలకోట మరియు స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామలకోట వారి తరపున మీకు, మీ కుటుంబములకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. నిత్యజీవ పరిశోధన 2017 బహిరంగ సభలలో 2వ రోజు విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి నాతో పాటు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ అతి పవిత్రమైన ప్రేమకు, మీరు అందించుచున్న జ్ఞానమునకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2వ రోజులోనికి మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చారు. అమూల్యమైన మీ సంగతులు ఈ సందర్భంలో మాకు అనుగ్రహించండి. ప్రపంచం అజ్ఞాన దశలో అడుగులు వేస్తున్నప్పుడు ఒక క్రైస్తవునిగా భూమి మీద నాకు, నా తోడి సహోదరులకు మీరు అనుగ్రహించుచున్న జ్ఞానమును బట్టి మీకు వందనములు తండ్రి. ఆ జ్ఞానము ఎంత విశిష్టమైనదో ఈ సందర్భంలో ఒక పాఠము ద్వారా నేను నిరూపింపబోచుండగా, దేశాలకు సహితము కావలసినటువంటి సంగతులు, అమూల్యమైన మీ మాటలు మాకు అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ రోజులో ముందుగా ప్రకటింపబడినట్లు అణుపరిశోధన, క్షేమ సాధన అనే ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు ప్రపంచ పటం మీద 200 చిల్లర దేశాలున్నాయి. అగ్రరాజ్యాలున్నాయి, ధనిక దేశాలున్నాయి, పేద దేశాలున్నాయి, భారీ ఆకారం కలిగినటువంటి దేశాలున్నాయి, చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. ఈ 200 పైచిలుకు దేశాలలో ప్రతి దేశానికి ఉన్న కోరిక, ప్రతి దేశం ప్రపంచంలో మేమే అగ్రగణ్యులుగా ఉండాలి అని ఆశపడటం మనం చూస్తున్నాం. మాదే పైచేయి కావాలి అని ఆలోచించటం, ఆ దిశగా అడుగులు వేయటం మనం ప్రతిరోజు దినపత్రికలలో, వార్తలలో చదువుతున్నాం. అమెరికా రష్యా మధ్య పోరు, అమెరికా చైనా మధ్య పోరు, పాకిస్తాన్ ఇండియా మధ్య పోరు, ఇలా పొరుగు దేశాలు, దూరాన ఉన్న దేశాలు మా దేశం గొప్పది అంటే మా దేశం గొప్పది అనుకుంటూ
మేము ఫలానా రంగంలో గొప్పవారము, మేము ఫలానా రంగంలో గొప్పవారము అని చెప్పుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఉన్న పరిస్థితి. దేశాలన్నీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు నేర్చుకునే పరిస్థితి ఏనాడో పోయింది. మా సొంత బలం, మా దేశంలో ఉన్న బలం, మా దేశ ప్రజలకు ఉన్న బలం, మాకున్న జ్ఞానం, మా మట్టి మెదడులో పుట్టినటువంటి ఆలోచన బలం, ఇదే గొప్పది అనుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రతినిధులు. అలాంటి సందర్భానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. అదే అణుపరిశోధన. అణుపరిశోధన. ఎవరైనా ఒకవేళ దీని మీద అవగాహన లేనివారు ఉంటే చక్కగా నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. నేను దానిని మీకు వివరిస్తాను. అణుపరిశోధన అంటే ఆంగ్లంలో దీనిని న్యూక్లియర్ రీసెర్చ్ అన్నారు. న్యూక్లియర్ రీసెర్చ్, అటామిక్ రీసెర్చ్. ఈ పదాలన్నీ అప్పుడప్పుడు మనకు వార్తల్లో వినిపిస్తుంటాయి. మనిషి సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. భూమి మీద ఎన్నో శక్తి స్వరూపాలను మనిషి కనుగొంటున్నాడు. శక్తి నిక్షేపాలను మనిషి కనుగొంటున్నాడు. శక్తి ఎవరి దగ్గర ఎక్కువగా ఉందో ఆ దేశం ఈరోజు ప్రపంచ పటంలో గొప్పదిగా కనిపిస్తుంది. మన దగ్గరైనా సరే ఎవరికి బలం ఉందో వాడే గెలుస్తాడు. అలాగే ప్రపంచ పటంలో ఉన్న దేశాలలో 200 పైచిలుకు దేశాలలో శక్తి ఎవరి దగ్గర ఎక్కువగా ఉందో వారే ఈరోజు అగ్రగాములు, అగ్రరాజ్యాలు. ఈ అగ్రరాజ్యాలలో పేరు గాంచినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అందులో ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA. వారి దగ్గర అపారమైన శక్తి నిక్షేపాలు ఉన్నాయి. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి దేశం రష్యా. వారి దగ్గర కూడా చాలా ఎక్కువ శక్తి స్వరూపాలు, శక్తి నిక్షేపాలు ఉన్నాయి. ఆ తర్వాత చైనా, ఆ తర్వాత యూరోప్ ఖండంలో ఎన్నో దేశాలు, ఆ తర్వాత ఆస్ట్రేలియా. ఈ మధ్యన మన దేశం కూడా ఆ జాబితాలోనికి చేరింది. ఎక్కువ శక్తి నిక్షేపాలు ఉన్నటువంటి దేశాలు. శక్తి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారు ఈరోజు ప్రపంచంలో గొప్పవారు. అమెరికా దగ్గర ఎక్కువగా శక్తి నిక్షేపాలు ఉంటే అమెరికా గొప్పది. రష్యా దగ్గర ఎక్కువగా శక్తి నిక్షేపాలు ఉంటే రష్యా గొప్పది. చైనా దగ్గర ఎక్కువగా శక్తి నిక్షేపాలు ఉంటే చైనా గొప్పది. జపాన్ చిన్న దేశం అయినా వారి దగ్గర ఎక్కువగా శక్తి నిక్షేపాలు ఉంటే ఆ జపాన్ గొప్పది. గత కాలంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు మా దగ్గర శక్తి నిక్షేపాలు ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పాడు. ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు శక్తి నిక్షేపాలను మనకు చూపిస్తున్నాడు. హైడ్రోజన్ బాంబ్ పరీక్షిస్తున్నాడు, అటామిక్ రీసెర్చ్ చేస్తున్నాడు, అణుపరిశోధన చేస్తున్నాడు అని ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలు ఉత్తర కొరియాను చూసి ఎందుకు భయపడ్డాయంటే వారు శక్తిని కనుక పెంచుకుంటే వారే ఈరోజు ప్రపంచంలో అగ్రగాములు అవుతారు. వారు చెప్పినట్టుగా మిగిలిన దేశాలన్నీ వారి మాట వినాలి అనే భయం. ప్రియమైన వారలారా, ప్రపంచ దేశాధినేతలకు వారి మనసులో ఉన్న ఆలోచన ఇదే. నేడు ప్రస్తుతం ఉన్న కాలంలో దేశ ప్రజల బాగోగులు చూడటం కన్నా, దేవుని మాటలు వినటం కన్నా, పరిపాలన కన్నా, వీటన్నిటికంటే ముందు వీరు ఎక్కువగా ఆలోచిస్తున్నది ఏంటంటే మా దేశానికి ఉన్న శక్తిని ఎలా పెంచుకోవాలి. ఇంతకీ దేశానికి ఉన్న శక్తి నిక్షేపాలను దేనితో కొలుస్తారు? దేనిని బట్టి దేశంలో ఇంత శక్తి ఉంది అని చెప్పగలరు అంటే శక్తి నిక్షేపాలు ఈరోజు
సృష్టిలో మనకు చాలా కనిపిస్తున్నాయి, భూమి మీద మనకు చాలా కనిపిస్తున్నాయి. బొగ్గు ఒక శక్తి నిక్షేపం. నల్లని బొగ్గు, రాక్షస బొగ్గు, ఇది ఒక శక్తి నిక్షేపం. అది మన దగ్గర ఎక్కువగా ఉందనుకోండి, మన దగ్గర ఎక్కువ శక్తి ఉన్నట్టు. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ఒక శక్తి నిక్షేపం. ఆ నిధులు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయనుకోండి, భూమిలో అపారంగా నిల్వలు ఉన్నాయనుకోండి, అప్పుడు మన దేశం ఎక్కువ శక్తి కలిగిన దేశం, సంపన్న దేశం. అలాగే గ్యాస్ నిక్షేపాలు ఎక్కువగా మన దగ్గర ఉన్నాయనుకోండి, గ్యాస్లో కూడా శక్తి ఉంది కనుక దేశానికి ఇప్పుడు శక్తి వచ్చింది. ఒకనాడు బొగ్గు మీద ఆధారపడేవారు, ఒకనాడు డీజిల్, పెట్రోలు మా దగ్గర ఉన్నది కనుక మేము సంపన్న దేశాలు అనుకునేవారు. గ్యాస్ మా దగ్గర ఉంది కనుక మాది శక్తి కలిగిన దేశం అనుకునేవారు. కానీ నేడున్న కాలంలో ఎవరి దగ్గర ఎక్కువగా న్యూక్లియర్ నిక్షేపాలు ఉన్నాయో వారే గొప్ప దేశాలుగా చలామణి అవుతున్నారు. బొగ్గు పాతపడిపోయింది, ఎందుకంటే బొగ్గు వలన వచ్చే శక్తి చాలా తక్కువ. దానివలన శక్తి వస్తుంది కానీ చాలా తక్కువ. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చేటువంటి శక్తి కొంచెం ఎక్కువ. కానీ అణు నిక్షేపాల వలన, న్యూక్లియర్ నిక్షేపాల వలన ఈరోజు వచ్చేటువంటి శక్తి, వాటి వలన వెలువడేటువంటి శక్తి చాలా ఎక్కువ. దాని లెక్క మీకు చెబుతాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి అది ఎంత శక్తివంతమైందో. 1 గ్రాము యురేనియం, న్యూక్లియర్ పదార్థం అంటే యురేనియంతో, కెమికల్ రసాయన నామంలో దానిని యురేనియం అని పిలుస్తారు. U-235 అణుభారం కలిగినది. యురేనియం 235 1 గ్రాము మాత్రమే మీరు తీసుకోగలిగితే ఆ గ్రాము యురేనియంలో ఎంత శక్తి ఉంటుందంటే సుమారు 3000 కేజీల బొగ్గును మండిస్తే ఎంత శక్తి వెలువడుతుందో అంత శక్తికి సమానం. ఇప్పుడు మీకు అణు నిక్షేపాల యొక్క శక్తి ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. 1 గ్రాము యురేనియం, గ్రాము అంటే ఎంత చెప్పండి? బంగారాన్ని గ్రాముల్లో కొలుచుకుంటారు, తక్కువ దొరుకుతుంది కనుక 5 గ్రాములు 10 గ్రాములు అంటారు. 1 గ్రాము యురేనియం ద్వారా వచ్చే శక్తి 3000 కేజీల బొగ్గు వలన వచ్చే శక్తికి సమానం. అంటే యురేనియం అణు రియాక్టర్ల వలన వచ్చేటువంటి శక్తి చాలా ఎక్కువ. మా దగ్గర కొద్దిగా ఉన్నా సరే దాని వలన వచ్చే శక్తి అపారము. గ్రాము వలనే ఎంత శక్తి వస్తుంటే కేజీ యురేనియం వలన ఇంకెంత శక్తి వస్తుందో చూడండి. ఒక 10 కేజీలు యురేనియం ఉంటే వీరి దగ్గర ఎంత శక్తి ఉన్నట్టో చూడండి. 1 టన్ను యురేనియం ఉంటే, అంటే 1000 కేజీల యురేనియం వీరి దగ్గర ఉంటే, అణు నిక్షేపం వీరి దగ్గర ఉంటే వీరికి ఎంత శక్తి ఉన్నట్టో చూడండి. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈరోజు అణు నిక్షేపాల మీద దృష్టిని కేంద్రీకరించాయి. బొగ్గును పక్కకు తీసేశాయి, డీజిల్, పెట్రోల్ను పక్కకు తీసేశాయి, గ్యాస్ను పక్కన పెట్టేశాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా అణు నిక్షేపాల మీద పడింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఒక గ్రూప్ కింద వీరందరూ ఫామ్ అయిపోయారు. ఒక సమితి కింద వీరు ఏర్పాటైపోయారు. ఆ సమితిలో ప్రస్తుతం ఉన్న కాలానికి 48 దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉంటే ప్రపంచంలో 48 దేశాలు మాత్రం కొంచెం బలం కలిగిన దేశాలుగా ఒక ప్రక్కకు వచ్చేసాయి. వారికి ఈ న్యూక్లియర్ శక్తి మీద మంచి అవగాహన వచ్చింది. మేము ఈ న్యూక్లియర్ నిక్షేపాలను కలిగి ఉండాలి, వీటి వలన వచ్చే శక్తిని మేము కాపాడుకోవాలి, ప్రపంచంలో మాది నెంబర్ 1 అవ్వాలి అని అనుకున్న దేశాలు 48 ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. దాని పేరే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు, NSG, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. మన భారతదేశానికి ఈ NSGలో సభ్యత్వం లేదు. ఇంకా మన భారతదేశానికి ఇంకా NSGలో సభ్యత్వం లేదు. 200 పైచిలుకు దేశాలలో మన దేశం కూడా ఒకటి. కానీ ఇప్పటికీ మనకు ఆ సమితిలో ఇంకా స్థానాన్ని ఇవ్వలేకపోయారు, కల్పించలేదు మనకి. గత సంవత్సరం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి మాకు కూడా NSGలో సభ్యత్వం కావాలి అని దేశాలన్నింటినీ సందర్శిస్తూ అడుగుతున్నప్పుడు కొన్ని దేశాలు రండి మీరు కూడా ఇందులోనికి వచ్చేయండి, మీరు కూడా అర్హులే రావటానికి అని అంటున్నా మరికొన్ని దేశాలు అడ్డుపడుతున్నాయి.
దాని వలన ఇప్పటికీ భారతదేశానికి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో స్థానం లేదు. అందులో ఒక యుఎస్ఏ ఉంది, అందులో ఒక ఆస్ట్రేలియా ఉంది, అందులో ఒక చైనా ఉంది, అందులో యూరోప్లో ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి, ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, రష్యా ఉంది. ఈ 48 దేశాలు ఈరోజు ఏం చేస్తున్నాయంటే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఒక విధంగా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఎలా అంటే ఎవరికైనా శక్తి కావాలి అంటే వారి మీద ఆధారపడేటట్లుగా, యురేనియం వలన వచ్చేటువంటి శక్తి అపారమైనది కనుక వారి మీద ఆధారపడేటట్లుగా ఈ 48 దేశాలు మిగిలినటువంటి దేశాలన్నింటినీ తమ యొద్దకు తెచ్చుకుంటున్నాయి. ఈ న్యూక్లియర్ వలన వచ్చేటువంటి శక్తి, యురేనియం వలన వచ్చేటువంటి శక్తి ఎంత అపారమైనదైతే, 1 గ్రాము యురేనియంతోనే ఇంత శక్తి వెలువడుతుంటే ఇది ప్రపంచ మానవాళి మేలును కోరేది కదండి. అణు పరిశోధన వలన ప్రపంచ మానవాళి మేలు జరుగుతుంది కదండి అని మనం అనుకుంటే అందులో చిన్ని పొరపాటు ఉంది. దేవుని వాక్యం దగ్గరకు మనిషి రాకపోతే, తన స్వజ్ఞానం చేత దేనినైనా మనిషి వాడుకోవాలనుకుంటే అందులో ప్రమాదం ఉండక తప్పదు. దానిలో ప్రమాదం ఉండక తప్పదు. బొగ్గును మండించి కరెంటు తయారు చేశాడు, డీజిల్ని మండించి కరెంటు తయారు చేశాడు, పెట్రోల్ మండించి కరెంటు తయారు చేశాడు, గ్యాస్ను మండించి ఇప్పుడు కరెంటు తయారు చేస్తున్నారు ప్రస్తుతం. ఇక ఒక అడుగు ముందుకు వేసి న్యూక్లియర్ వలన, యురేనియం పరమాణువుల వలన ఇంత శక్తి వెలువడుతుంటే యురేనియంతో మనం కరెంటు తయారు చేసుకోవచ్చు కదా అనుకున్నాడు మనిషి. అంతవరకు మంచిదే. అందుకే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కడుతున్నారు ఈరోజు. తమిళనాడులో కూడంకులంలో ఆల్రెడీ ఇప్పటికే అది విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ అనేటువంటి గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్ను కడుతున్నారు. దానికి చాలా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? దీని వలన పవర్ వస్తుంది, దీని వలన కరెంట్ వస్తుంది నిజమే, కానీ ఈ యురేనియం వలన ఒకవైపు లాభం కలుగుతున్నా మరొక వైపు మాత్రం కీడు వాటిల్లుతుంది, నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టం మన అంచనాలకు అందదు. అతి భయంకరమైన నష్టం. ప్రియమైన వారులారా, అణు పరిశోధన వలన ప్రపంచానికి మేలు జరుగుతుందా? ప్రపంచ వేదిక మీద ఈరోజు 48 దేశాలు మేము న్యూక్లియర్ను సప్లై చేస్తాం, మేము అణు పరిశోధన చేస్తాం, ఎవరికైనా యురేనియం వలన వచ్చేటువంటి శక్తి కావాలి అనుకుంటే మా దగ్గరకు రండి అని బేరాలు పలుకుతున్నారు చూసారా. వారికి కూడా తెలియని కొన్ని సంగతులు దేవుడు తన గ్రంథంలో నిక్షిప్తపరిచాడు. ఏమండి, 48 దేశాలు, ఒక సభ్యత్వం కలిగినటువంటి దేశాలు, ఎన్ఎస్జి గ్రూపులో ఉన్నటువంటి దేశాలు. మన ఇండియాకు కూడా ఎన్ఎస్జిలో సభ్యత్వం లేదు. అలాంటి ఆ ఎన్ఎస్జి దేశాలకు తెలియనటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయా? ఆ బైబిల్లో ఉన్న సంగతులు మీరు చెబుతారా అని మీరు అనుకోవచ్చు. పట్టుమని చూస్తే 30 ఏళ్ళు లేవు మీకు, మీరేం చెబుతారండి దేవుని గురించి? మహామహులు ఉన్నారు కదా ప్రపంచంలో, క్రైస్తవ మత బోధకులు, మిషనరీ స్థాపించిన వారు, ఎందరో మేధావులుగా పిలువబడుతున్నవారు, తల పండిపోయిన వారు, వృద్ధులైన వారు, బైబిల్ను 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా పట్టుకుని అరగదీసిన వారు ఉన్నారు కదండి. వారందరూ అణుపరిశోధన, క్షేమ సాధన ఇప్పటి వరకు మాట్లాడలేదు. మరి మీరెలా మాట్లాడతారండి అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? ఆయన వయసు ఎంతో తెలుసా? ఆయన 30 ఏండ్ల ఈడుగలవాడై బోధింపనారంభించెను. నిజంగా మనలాగే వయసును బట్టి బోధ అంగీకరించాలి అనుకుంటే ఆ రోజు ప్రపంచంలో, ఆ రోజు యేసు సమకాలికులలో ఎవరు యేసు వెనక వెళ్ళకూడదు. ఎందుకంటే యేసు వయసు ఎంత? 30 ఏండ్లు. యేసు బోధకుల మధ్య కూర్చున్నప్పుడు, యెరూషలేము పండుగ ఆచరించడానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో యేసుక్రీస్తు వయసు ఎంత? 12 ఏళ్ళు. దేవుడు తన జ్ఞానమును ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి ఇస్తాడు. వారి వయసును దేవుడు చూడడు. మంచి మాట చూపిస్తాను మీకు ముందుగా, జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథము 32వ అధ్యాయము
7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి. 9 వచనాలు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానమును బోధింప తగునని నేను అనుకొంటిని. వృద్ధాప్యంలో ఉన్నవారు మాట్లాడతారేమో, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానమును బోధిస్తాయేమో అని నేను అనుకుంటుని అంటున్నాడు. అక్కడ అనుకున్నానంతే. ప్రపంచ నారుడది. ఎక్కువ వయసు ఉన్నవారు మంచి జ్ఞానం నేర్పిస్తారు, తక్కువ వయసు ఉన్నవారికి ఏమీ తెలియదు. అనుభవంతో దేవుని జ్ఞానం వస్తుంది, అనుభవంతో దేవుని బోధ చేయగలరు అని చాలామంది అనుకుంటారు. అలాగే అనుకుంటూ ఏమంటున్నాడో తెలుసా? అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయును. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుడు వారికి వివేచన కలుగు చేయును. అనుభవంతో వచ్చేటువంటిది కాదది. పరలోకంలో ఉన్న దేవుడు తన జ్ఞానమును ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆ ఆత్మకు అనుగ్రహిస్తాడు. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 9వ వచనం. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. అలాగని వృద్ధులు మాట్లాడకూడదని మనం చెప్పటం లేదు, దేవుడు చెప్పటం లేదు. వృద్ధులు మాట్లాడాలి, యవ్వనస్తులు మాట్లాడాలి, పిల్లలు మాట్లాడాలి. కానీ మాట్లాడుతున్నప్పుడు బైబిల్ను చేతపట్టినటువంటి మీరు అందులో ఉన్న జ్ఞానాన్ని పరిశోధిస్తూ ఇది ఎంత గొప్పది అని మీరు ఆలోచిస్తూ దాని వెంబడి మీరు వెళ్ళాలి. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు అంటున్నాడు. చూడండి, అంటే మీరు వయస్సుకు ప్రాధాన్యతనివ్వకూడదు. ఆనాడు యేసు 30 ఏండ్ల ఈడు కలిగిన వాడు. యవ్వనస్తుడుగా వాక్యాన్ని ప్రకటించాడు, యవ్వనస్తుడుగా ప్రాణాన్ని అర్పించాడు, తిరిగి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, అనుపరిశోధన చేయటం మంచిదా కాదా? అనుపరిశోధన చేయటం మంచిదా కాదా? అనుపరిశోధన వలన 1 గ్రాము యురేనియం వలన, 1 కేజీ యురేనియం వలన అపారమైన శక్తి వెలువడుతుంది. ఒక న్యూట్రాన్ వచ్చి యురేనియం 35ను ఢీకొంటే దానిలో నుండి క్రిప్టాన్, బేరియం 2 పరమాణువులుగా విడిపోతుంది. అప్పుడు అపారమైన శక్తి వెలువడుతుంది. ఇది ఒక చైన్ రియాక్షన్. దీనిని మనం ఆపలేము. అపారమైనటువంటి శక్తి ఆ రియాక్టర్ నుంచి వెలువడుతుంది అంటున్నాడు ఈరోజు మనిషి, అంటున్నాడు ఈరోజు శాస్త్రవేత్త. కానీ దాని ద్వారా వచ్చేటువంటి శక్తి ఒక కరెంటును తయారు చేయటానికి, విద్యుత్ శక్తిని తయారు చేయటానికి ఉపయోగించుకుంటున్నారే. కానీ ఒకవేళ అది ఫెయిల్ అయిందనుకోండి, సరిగ్గా పనిచేసినంత వరకు, సరిగ్గా మనం ఉపయోగించినంత వరకు అది బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ దానిని దుర్వినియోగపరిస్తే పరిస్థితి ఏంటి అంటే భూమి మీద మనిషే మిగలడండి. ఈ 48 దేశాలు వాటి దగ్గర ఉన్నటువంటి యురేనియం నిక్షేపాలను గనుక ఒకవేళ అవి కోపంతో ఏ దేశం మీదనైనా ఒకవేళ ప్రయోగిస్తే ఆ దేశం ప్రపంచ పటంలో ఉండదండి. ప్రపంచ పటంలో ఉండదండి. ఎందుకంటే దాని దగ్గర ఉన్న శక్తి అంత గొప్పది. యురేనియంలో ఉన్న శక్తి అంత గొప్పది. ఒక అణుబాంబు మన ఆంధ్రప్రదేశ్ మీద, 1 అణుబాంబు 1 కేజీ, 2 కేజీలు బరువు కలిగినటువంటి అణుబాంబును కనుక ప్రయోగించారనుకోండి, ఆంధ్రప్రదేశ్ పటంలో కనిపించదు. అంత భారీ విస్ఫోటనం జరుగుతుంది. దానివలన కరెంటు తెచ్చుకుంటున్నారు అక్కడక్కడ రియాక్టర్లు కట్టి. కానీ ఒకవేళ దానిని దుర్వినియోగపరిస్తే కనుక, పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందనుకోండి, అది మన దేశం మీద అది ప్రయోగించింది అనుకోండి, దేశంలో ఎక్కడది ప్రయోగిస్తే ఆ రాష్ట్రం కనిపించదు. ఒకవేళ మన దగ్గర అణు నిక్షేపాలు ఉంటే వాటిని పాకిస్తాన్ మీద మనం ప్రయోగిస్తే పాకిస్తానే ప్రపంచ పటంలో కనిపించదు. దాని ద్వారా భవిష్యత్తులో ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే, ఆ దాడిలో ఎవరైనా ప్రాణాలు దక్కించుకుని మిగిలిపోతే గనక వారు భయంకరమైనటువంటి రోగాలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికీ గతంలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ నగరంలో హిరోషిమా, నాగసాకిల మీద ప్రయోగింపబడిన అణుబాంబును గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవదు. భయంకరమైనటువంటి విస్ఫోటనాలు జరుగుతున్నాయి. కానీ ప్రపంచానికి దీని మీద ఆలోచన లేదు. ప్రపంచం దీనిని గురించి పట్టించుకోవటం లేదు.
లాభం వస్తే చాలనుకుంటున్నారు, దురాశతో ఆలోచిస్తున్నారు. ఆ కోవకు చెందిన దేశాలలో 48 దేశాలు ఉన్నాయి ఈరోజు. మన దేశం కూడా ఉవ్విర్లూరుతుంది. పాకిస్తాన్ కూడా అందులో సభ్యత్వం కావాలి అని ఉవ్విర్లూరుతున్నారు. వీరికి ఎంతవరకు తెలుసు? ఈ యురేనియంను ఉపయోగించుకొని శక్తిని సంపాదించుకోవాలి, మేము కూడా ప్రపంచంలో అణు రియాక్టర్లు కలిగినటువంటి దేశముగా, అణు బాంబులు కలిగినటువంటి దేశముగా, అణు శక్తిని కలిగినటువంటి దేశముగా ప్రపంచంలో మేము కూడా కనిపించాలి, 48 దేశాల పక్కన మేము కూడా చేర్చబడాలి అని ఆలోచిస్తున్నారు తప్ప దేవుని గ్రంథం ఏమని మాట్లాడిందో, దేవుని మాటలలో దీనిని గూర్చి ఆయన ఎంత ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడో వారు గమనించలేకపోయారు. ఒక చిన్న వీడియో చూడండి. అణు రియాక్టర్ల వలన, అణు బాంబుల వలన ఒకవేళ అవి విస్ఫోటనం కనుక జరిగితే, ఒకవేళ అవి దుర్వినియోగపరచబడితే పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. వీడియోని తిలకించండి. Good evening to all here in the West. I am Bill Weir, and perhaps some of you on coastal communities spent the morning like we did here at the Santa Monica Pier, waiting for a tsunami. But the stress of that ordeal and the size of the waves that came were just a tiny reflection of what's still unfolding in Japan, where tonight nuclear officials there are warning of a possible nuclear reactor meltdown. They have been watching 3 facilities near the epicenter with concern all day, and at one of them, fuel rods are now exposed, and if they stay that way, they could release radioactivity and a disaster of unknown proportions. The effort to sort through the massive disaster areas in northern Japan is just beginning. And take a look at this, an aerial of what around 24 hours ago was a town of 71,000 people, now completely underwater. No structure still standing. And Japanese media has just reported that authorities there have found 200 to 300 bodies on a beach in Sendai, the city near the epicenter of today's massive 8.9 magnitude quake. But that was just part of what has been a day of historic devastation for this American ally. ప్రాజెక్టుల శిథిలాల కింద, నిర్లక్ష్యపు నీడల కింద ఎవరి బతుకులకు వెలుగునిస్తారు? ఏ బతుకుల్ని బలిపెడితే అభివృద్ధి సౌధాలు నిర్మితమవుతాయి? ఓ పక్క అనేక పాఠాలను చరిత్ర కళ్లకు కడుతుంటే మన ప్రభుత్వాలకు ఎందుకు కనిపించడం లేదు? ప్రజాక్షేమం కంటే అణు విద్యుత్తు లక్ష్యాలే ముఖ్యమా? న్యూక్లియర్ పవర్ స్టేషన్ల గురించి ఏపీ సర్కార్ తీరు ఏ సంకేతాలు ఇస్తోంది? రణస్థలం రణరంగంగా మారవలసిందేనా? మత్స్యకారుల జీవితాల్లో చీకటి నిండవలసిందేనా? కొవ్వాడ న్యూక్లియర్ పవర్ స్టేషన్ గురించి ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం చూద్దాం. ఏపీ సర్కార్ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్ర స్థాపన దిశగా సాగుతుంటే సర్వే బృందాన్ని ఇప్పటికే కొవ్వాడ ప్రజలు అడ్డుకున్నారు. సర్వేలపైన, అనుమతులపైన, పరిహారంపైన, అసలు ప్రాజెక్టుకున్న రక్షణపైన అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తగ్గేది లేదంటోంది. ప్రజలు తమ బతుకుల్ని బలి చేయొద్దంటున్నారు. మత్స్యకారులు అణుభయంతో వణికిపోతున్నారు. పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. అణుభయంలో బిక్కుబిక్కుమంటున్న రణస్థలం ప్రాంతం. మొన్న సోంపేట ఎన్సీసీ, నిన్న కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్, నేడు కొవ్వాడ అణు విద్యుత్. పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రను నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ పచ్చని పొలాలు, అపార మత్స్య సంపదకు నిలయమైన ఈ సముద్రం ఇప్పుడు న్యూక్లియర్ పవర్ పేరుతో ప్రమాదంలో పడ్డాయి. ఇక్కడ అణుపార్కు పెట్టడం అంటే శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమేని. ఏ చిన్న ప్రమాదం జరిగినా మొత్తం అటు శత్రపూర్, ఒరిస్సాలోని శత్రపూర్ నుంచి ఇటు కాకినాడ వరకు మొత్తం సంస్థ జీవకోటి సర్వనాశనం అయిపోద్ది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కొవ్వాడు వచ్చి 2010లోన ఇక్కడ కానీ అణుపార్కు పెడితే శ్రీకాకుళం జిల్లా శ్మశాన వాటికగా మారిపోద్దని స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు అణుపార్కు అనుకూలంగా జీవోలు తెస్తారు, ఈ శ్రీకాకుళం జిల్లాని శ్మశాన వాటికగా మారుస్తారా అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు పరిగణలోకి తీసుకోరు. సైట్ సెలక్షన్ కమిటీ మార్గదర్శకాలు పాటించారు. భద్రతా ప్రమాణాల జోలికెళ్లారు. భూకంపాలొచ్చే అవకాశం ఉందని అంశంపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయరు.
ఇవన్నీ చేయని కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో మాత్రం భూసేకరణ ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నాయి. చూసారా, ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గోడు. తమిళనాడులో కూడా కూడంకులం అనేటువంటి ప్రాంతంలో ఇలాంటి గోడునే వెళ్ళబుచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అణు రియాక్టర్ కట్టినప్పుడు బాగానే ఉంటుంది, అణు రియాక్టర్ వల్ల విద్యుత్ శక్తిని తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ దాని వలన కనుక నష్టం వాటిల్లితే దాన్ని అంచనా వేయలేం. విద్యుత్ శక్తి ఎవరికి? మన కోసమే. మనం బ్రతుకుంటే విద్యుత్ శక్తి మనకు అవసరం. మనమైపోతే, మన ఊరు శ్మశానంగా మారిపోతే విద్యుత్ శక్తి ఎవరికి కావాలి చెప్పండి? కరెంట్ ఎవరికి కావాలి చెప్పండి? మనం ఉంటే ఇల్లు ఉంటుంది, ఇల్లు ఉంటే కరెంటు మీటర్ ఉంటుంది, మీకు కరెంటు మీటర్ ఉంటే కరెంటు తీగలు ఉంటాయి, కరెంటు తీగలు ఉంటే ఏపీ, ఈపీ, డిసిఎల్ ఉంటుంది. అది ఉంటే ఏపీ ట్రాన్స్కో ఉంటుంది, ఆ ఏపీ ట్రాన్స్కో ఉంటే పవర్ ప్లాంట్ కావాలి. మనిషే లేకపోతే. దీనిని ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలలో ఉన్నవారు. దెబ్బ తిన్నాక గమనిస్తారు ఎవరైనా. దెబ్బ తిన్నారు. ఎవరంటే 2011లో ఒక భారీ సునామీ జపాన్ దేశాన్ని తాకింది. 2011వ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి సునామీ భూకంపంతో పాటుగా కలిపి వచ్చింది. జపాన్ దేశాన్ని అతాకుతలం చేసింది. జపాన్ దేశం భారీగా నష్టపోవడానికి కారణం ఏంటి అంటే వారి దేశంలో వారు నెలకొల్పుకున్నటువంటి అణు రియాక్టర్లు. వారికి కూడా అప్పటి వరకు తెలియదు. పవర్ వస్తుంది కదా అనుకున్నారు. 1 గ్రాము యురేనియం ఖర్చు చేస్తే పవర్ వస్తుంది కదా, భలే పవర్ వస్తుంది కదా అనుకున్నారు. బొగ్గు అవసరం లేదనుకున్నారు, డీజిల్ అవసరం లేదనుకున్నారు, గ్యాస్ అవసరం లేదనుకున్నారు. యురేనియం వలన మాకు భారీ విద్యుత్ శక్తి వచ్చేస్తుంది కదా అనుకున్నారు జపాన్ దేశంలో, సాంకేతికత అభివృద్ధి చెందినటువంటి దేశంలో. కానీ 2011లో దేవుడు చూపించాడు. సునామీ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు నీ అణు రియాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అని దేవుడు చూపించాడు. ఫ్యూకుషిమా అనేటువంటి ఒక నగరం ఉంది అక్కడ. జపాన్లో ఫ్యూకుషిమా అనేటువంటి నగరం ఉంది. ఆ నగరంలో అణు రియాక్టర్లను వారు నెలకొల్పుకున్నారు. 2011లో భారీ విస్ఫోటనం జరిగింది. అణు రియాక్టర్లు లేకపోతే కొద్దిగా ప్రమాదం వాటిల్లేదు వారికి. కానీ అణు రియాక్టర్లు ఉండటం వల్ల, అప్పటికే అవి ఆపరేషన్లో ఉండటం వల్ల వాటి వలన వచ్చినటువంటి భయంకరమైన వేడిమి ప్రజలను తాకింది. భయంకరమైన రేడియేషన్ ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరినీ సమూలంగా నాశనం చేసేసింది. ఇప్పుడు జపాన్ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఫ్యూకుషిమాలో ఉన్నటువంటి అణు రియాక్టర్లను మేము మూసేస్తున్నాం అన్నారు వారు. మేము వాటిని షట్ డౌన్ చేసేస్తున్నాం అన్నారు. మాకు వీటి వలన వచ్చే పవర్ వద్దు అన్నారు. దెబ్బ తిన్నారు గనక వారు నేర్చుకున్నారు. ఇంకా దెబ్బ తినలేదు గనక మిగిలిన దేశాలన్నీ అణు రియాక్టర్లు, అణు పరిశోధన వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రియమైన వారలారా, మనిషి ఏమి సాధించాలనుకుంటున్నాడు ప్రపంచంలో? దేవుని మాట చాలా శ్రేష్టమైనది. 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశానికి మార్గనిర్దేశకాన్ని ఇస్తుంది. నీవెలా అడుగులు వేయాలో ఈ బైబిల్ చెబుతుంది. నీవెలా ఆలోచించాలో ఈ బైబిల్ నీకు నిర్దేశిస్తుంది. ఈ బైబిల్ దగ్గరకు రావాలి. ప్రపంచ దేశాలు ఈ బైబిల్ దగ్గరకు రావాలి. అణు రియాక్టర్లు కట్టాలా వద్దా? బైబిల్ దగ్గరకు వచ్చి అడగండి. అణు పరిశోధన చేయాలా వద్దా? న్యూక్లియర్ పరిశోధన చేయాలా వద్దా? బైబిల్ దగ్గరకు వచ్చి అడగండి. బైబిల్ అంటే ఏంటి? మత పుస్తకం కాదు. బైబిల్ అనగానే ఈజ్ ఈక్వల్ టు దేవుని మాట. బైబిల్ ఈజ్ ఈక్వల్ టు దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథము అనగానే దేవుని వాక్యము. బైబిల్ అంటే మీరేదో పరిశుద్ధ గ్రంథం అనుకోకుండా మత గ్రంథం అనుకుంటారేమో. బైబిల్ అనగానే దేవుని మాట. ఈ దేవుని మాట ప్రపంచానికి క్షేమకరమైనది. అణు రియాక్టర్, అణు పరిశోధన క్షేమకరమైనది కాదు. గతంలో మనకు జపాన్ చూపించింది. గతంలో మనకు ఎన్నో దేశాలు చూపించాయి. దెబ్బతిన్నారు. వారి ప్రాంతాలలో ఇప్పటికే వాటిని నిషేధిస్తున్నారు. ప్రజలు నాశనం అవుతారని వారికి
ఏ శాస్త్రాన్ని చూచైతే ఈరోజు మనిషి పొంగిపోతున్నాడో ఆ శాస్త్రంతోనే దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఆ శాస్త్రంతోనే దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. 1 గ్రాము యురేనియంతో ఎంత భారీ శక్తి వస్తుంటే దీనిని నేను సంపాదించుకోవాలి, ఇది గనుక నా దగ్గర ఉంటే ప్రపంచంలో నా దేశమే గొప్ప దేశం అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఆ మనిషికి దేవుడు చెబుతున్న ఒక మంచి సూక్తిని చూడండి, ఒక మంచి హెచ్చరికను చూడండి. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక మత పుస్తకం కాదు ఇది, మహాజ్ఞానాన్ని ఆయన చెబుతున్నాడు. మొదటి అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చూడండి. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రపంచంలో ప్రతి దేశము, ప్రపంచంలో ప్రతి మనిషి ఎలా ఉంటున్నాడో చూసారా? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. నీ దగ్గరే దేవుడు యురేనియం నిల్వలు పెట్టాడు, కానీ నీవు దేవుని దగ్గరకు వచ్చావా? ప్రకృతి నీకు సహకరిస్తుంది, నీ బ్రతుకు పండుతుంది. దేవుని దగ్గరకు రాకుండా నా దగ్గర యురేనియం ఉంది కదా, నా దగ్గర శక్తి స్వరూపాలు ఉన్నాయి కదా, నిక్షేపాలు ఉన్నాయి కదా అనుకున్నావా? ఏం జరుగుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి. నీకు గనుక ఇలాంటి దురాశ ఉంటే, స్వకీయమైన దురాశ ఉంటే 15వ వచనంలో ఏం చెబుతున్నాడో చూడండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనును. నీకున్న దురాశ ఎంత అంత కాదు. 1 గ్రాము యురేనియం వలన అంత శక్తి వస్తుంది కనుక నాకు తిరుగు లేదు అనుకున్న ఈరోజు ఎన్ఎస్జీలో ఉన్నటువంటి దేశాలు ఈ యురేనియంను చూపించి ప్రపంచ దేశాలు మిగిలిన దేశాలను భయపెట్టాలనుకుంటున్నాయి. ఈ 48 దేశాలు మిగిలిన దేశాలన్నింటినీ భయపెట్టాలనుకుంటున్నాయి. అలాగే మిగిలిన దేశాలు భయపడిపోతున్నాయి. మన ఇండియాకు భయం ఈరోజు. ఎన్ఎస్జీలో కనుక మనం లేకపోతే న్యూక్లియర్ పరిశోధనలు మనం చేయలేము కనుక మాకు ఆ గ్రూపులో సభ్యత్వం కావాలి అని ప్రతి దేశానికి ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు మన ప్రధానులు, మన మంత్రులు. మాకు ఆ సభ్యత్వం ఇప్పించండి అని భయం. ఆ దేశాలు భయపడుతున్నటువంటి దేశాలన్నింటినీ చూసి భయపెడుతూనే ఉన్నాయి. మాకు సభ్యత్వం ఉంది, మేము పరిశోధనలు చేస్తున్నాము, ఒకవేళ మీరు తోకజాడిస్తే మీ మీద అణుబాంబులు వేస్తాము. చూసారా దేవుడు ఏమంటున్నాడు, ఏమని రాయించాడో చూసారా? నీకు దురాశ ఉన్నది, నీవు దేవుని దగ్గరకు రాలేదు, దేవుని మాటలు నీకు పట్టింపు లేదు. ప్రకృతిలో దొరికిన ఒక యురేనియం ముక్కను నువ్వు చూసుకున్నావు, యురేనియం ఖనిజాన్ని నువ్వు చూసుకున్నావు. ఈరోజు ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నావు, అగ్రరాజ్యంగా మారాలనుకుంటున్నావు, ప్రజల నాశనాన్ని చూడాలనుకుంటున్నావు. దురాశ గర్భము ధరిస్తే ఏం కంటుంది? పాపమును కంటుంది. పాపము పరిపక్వమైతే మరణమును కనును. ఈ పాపం పరిపక్వమైతే రియాక్టర్లు కడుతున్నావు, బాంబులు తయారు చేసుకుంటున్నావు, అణుబాంబులు తయారు చేసుకుంటున్నావు, ఎన్నో మిసైల్స్ తయారు చేసుకుంటున్నావు. రక్షణ విభాగంలో అణుబాంబులకు సంబంధించినటువంటి ఎన్నో నీ అంబుల పొదిలో ఉంచుకుంటున్నావు, వాటి సంఖ్యను పెంచుకుంటున్నావు. దీనివలన ఏం జరుగుతుందో తెలుసా? మరణం. చివరికి దాని ఉత్పత్తి ఏంటో తెలుసా? దాని ఫలితం ఏంటో తెలుసా? మరణం. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. పాపము దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనుడు అంటున్నాడు. చూడండి, పాపం పరిపక్వమైతే చివరకు నీకు సంప్రాప్తించేది మరణం తప్ప మరేదీ లేదు. జపాన్ దానినే చవి చూసింది, ఎన్నో దేశాలు దీనినే చవి చూశాయి. కానీ ఇంకా ప్రపంచానికి బుద్ధి కలగటం లేదు. ఎందుకంటే బుద్ధి కలగాలి అంటే బుద్ధి కలిగించే మాటలు వారి దగ్గర ఉండాలి. బుద్ధి కలిగించే మాటలు వారికి ఎవడో ఒకడు చెప్పగలగాలి. వాడి దగ్గర అలాంటి వాడు లేడు. ఇంకా యురేనియం నిక్షేపాలని మనం దాచుకుందాం, మన శక్తిని పెంచుకుందాం అని మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప ఇది ఒక దురాశని, ఈ దురాశ వలన మనం పాపం చేస్తున్నామని, ఈ పాపం పరిపక్వమైతే మరణానికి ప్రజలు వెళ్ళిపోవలసి ఉంటుందని ఏ మనిషి గమనించలేకపోతున్నాడండి. ఏ మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడండి. ఇంకా పరిపక్వతలోనికే వెళ్ళిపోతున్నాడు. పాపాన్ని పరిపక్వతలోనికి తీసుకుని వెళ్తున్నాడు, మరణానికి చేరువవుతున్నాడు. దీనివలన బలైపోయేది ఎవరు చెప్పండి? అమాయకపు ప్రజలు. దీని బారిన పడేది ఎవరు చెప్పండి? అమాయకపు ప్రజలు. చూడండి ప్రజలు ఎలా గోడును వెలపుచ్చుకుంటున్నారు. ఆ రణస్థలం ప్రాంతంలో ఉన్నటువంటి వారు మత్స్యకారులు, అభం శుభం తెలియని వారు.
ఎవరో కొంతమంది స్వార్థపరులు అక్కడికి వచ్చి న్యూక్లియర్ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నారు. వారికి లాభం కావాలి, వారికి దురాశ ఉన్నది. ఒక చిన్న యురేనియంలో ఇంత భారీ శక్తి ఉన్నప్పుడు వాడికి జేబు నుండి డబ్బులు వచ్చేస్తాయి. రియాక్టర్ పెట్టడం వల్ల జేబు నుండి డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకంటే దాని వలన వాడు ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ శక్తిని అంతా మనకే ఇచ్చి మరలా మన దగ్గర సొమ్ము కాజేస్తాడు. కొద్దిగా యురేనియం, బోరుడు డబ్బు. వాడి దగ్గర దురాశ, ఆ దురాశ పాపము, ఆ పాపం వలన మరణము. ప్రియమైన వారలారా, ఈ రహస్యాలు ప్రపంచానికి ఎవరూ బహిర్గతం చేయలేకపోతున్నారు, బట్టబయలు చేయలేకపోతున్నారు. కీర్తనల గ్రంథము చక్కగా దేవుడు వివరిస్తున్నాడు చూడండి. 7వ అధ్యాయము కీర్తనల గ్రంథము, కీర్తనకారుడు ఏనాడో దీనిని గూర్చి మాట్లాడుతున్నాడు చూడండి. 7వ అధ్యాయము 14వ వచనం నుంచి, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. అనుపరిశోధన, అనుపరిశోధన, అనుపరిశోధన. రాత్రి పగళ్ళు అనుపరిశోధనలు చేస్తున్నారు ఈరోజు. ఈ యురేనియం వలన ఎంత శక్తి వస్తుంది, దీనిని మనం ఎలా వినియోగించుకోగలం? ఈ పరిశోధనలు చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ఈరోజు అనుపరిశోధనలు చేస్తూ దేశానికి మీరు మిగిల్చింది ఏంటి అంటే, ఇదిగో చేటు. జపాన్ తన దేశ ప్రజలకు మిగిల్చింది ఏంటి అంటే చేటును మిగిల్చింది చివరకు. అందుకే ఈరోజు రియాక్టర్లను మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ దేశానికి. తరువాతి మాటలు 15వ వచనంలో ఇంకా ఆయన వివరిస్తున్నాడు చూడండి. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. ఏంటది? అనుపరిశోధన ఎలాంటిది? గుంట, లోతైన గుంటది. నీవు నడిచే దారిలో నీకంటే ముందు ఒక లోతైన, పాతాళమంత లోతైనటువంటి ఒక గుంటను తవ్వుకుంటున్నావు. ఆ తర్వాత వచ్చే వారందరూ ఆ గుంటలో పడిపోతున్నారు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. మనిషి దేవుని దగ్గర రాకపోతే మనిషి ఏమైపోతాడు? తాను త్రవ్వుకున్న గుంటలో తానే పడిపోతాడు. దేవుడు దిగి వచ్చి మనిషిని చంపనక్కర్లేదు, దేవుడు దిగి వచ్చి మనిషిని శిక్షించనక్కర్లేదు. మనిషే తన్ను తాను శిక్షించుకుంటున్నాడు. ఎందుకంటే దురాశ, ఆ దురాశ వలన పాపము, ఆ పాపం పరిపక్వమే మరణము. వాడు గుంట త్రవ్వుతున్నాడు, లోతు చేస్తున్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతున్నాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. ఇది దేవుని తీర్మానం. నా దగ్గరకు రాని దేశాలు, నా దగ్గర యోచించని దేశాలు, నా దగ్గర చర్చించని ప్రజలు ఏమైపోతారో తెలుసా? చివరికి నాశనానికి చేరువైపోతారు. పరిశోధనలు చేస్తూ ఏదో 4 డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, ప్రపంచంలో మేము అగ్రగాములుగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీకేం జరుగుతుందో తెలుసా? చివరకు మీకు ఏం వాటిల్లుతుందో తెలుసా? కీడు, నాశనం, మరణం అంటున్నాడు చూడండి. ఆయన దగ్గరకు రావాలని ఆయన తన గ్రంథంలో ఎన్నోసార్లు ఆహ్వానాన్ని తెలియజేశాడు. ఆయన దగ్గరకు వస్తే ప్రయోజనం ఏంటో ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే దేశానికి కర్త దేవుడేనండి. దేశంలో దేనిని ఉంచినా ఆయనేనండి. పెట్రోల్ ఉంచిన ఆయనే, గ్యాస్ను ఉంచిన ఆయనే, బొగ్గును ఉంచిన ఆయనే, యురేనియంను ఉంచిన ఆయనే. కానీ నీలో దురాశ ఉంటే మాత్రం అది పాపమై ఆ తర్వాత మరణమై నిన్ను కబలిస్తుంది అంటున్నాడు దేవుడు. ఆయన మాటలు వినమని ఆయన పలుకుతున్న మంచి ఆహ్వానాన్ని చూడండి. లేవీయ కాండము 26వ అధ్యాయము, లేవీయ కాండము 26వ అధ్యాయం చూడండి. చక్కని మాట ఆయన తెలియజేస్తున్నాడు. లేవీయ కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి, లేవీయ కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 3వ వచనం నుంచి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? విద్యుత్ శక్తి కావాలా? విపరీతమైన శక్తి కావాలా? ప్రపంచంలో మనమే అగ్రగాములుగా నిలవాలా? మన దగ్గర అణుబాంబులు ఉండాలా? పాకిస్తాన్ మీద వేయటానికి, బర్మా మీద వేయటానికి, బంగ్లాదేశ్ మీద వేయటానికి, శ్రీలంక మీద వేయటానికి, అటు చైనా మీద వేయటానికి మన దగ్గర మన అంబుల బదులు ఇవన్నీ ఎందుకు చెప్పండి? మనం వేటిని సంపాదించుకోవాలి చెప్పండి? మన దగ్గర ఉండవలసిన నిధి నిక్షేపాలు ఏంటి చెప్పండి? ప్రపంచానికి మనం చూపించవలసినటువంటి మన సత్తా ఏంటి చెప్పండి? అణు నిక్షేపాలా?
ప్రపంచంలో మిగిలిన 200 దేశాలకు నువ్వు చెప్పాల్సిందేంటి? నా దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పు. అప్పుడు ప్రతి ఒక్కరూ నీ దగ్గర లైన్ కట్టుకుని నిలబడతారు, నీకే భయపడతారు. నీ దగ్గర దేవుని మాటలు ఉంచుకో. ప్రతి ఒక్కరికి దేవుని జ్ఞానాన్ని నీవే చెప్పగలవని ప్రపంచంలో నీవే చాటించు. అప్పుడు ప్రతి ఒక్కడు అణు రియాక్టర్లు కలిగిన వాడైనా, యురేనియం కలిగిన వాడైనా నీ పాదాల మీద పడిపోవలసింది. ఎందుకంటే దేవుని మాటకు అంత శక్తి ఉంది, యురేనియంకి శక్తి లేదు. యురేనియం ఇచ్చే శక్తి ఎంత చెప్పండి? సూర్యుడిచ్చే శక్తి ఎంత చెప్పండి? యురేనియం ఇచ్చే శక్తి ఎంత చెప్పండి? నక్షత్రాలలో ఉన్న శక్తి ఎంత చెప్పండి? యురేనియం ఇచ్చే శక్తి ఎంత చెప్పండి? ప్రకృతిలో సర్వ సృష్టిలో ఉన్న శక్తి స్వరూపాలలో ఉన్న శక్తి ఎంత చెప్పండి? కొన్ని కోట్ల కిలోవాట్ అవర్స్ శక్తి ఉంది ప్రపంచంలో, శక్తిలో, సర్వ సృష్టిలో, విశ్వంలో. భూమిలో ఉన్న ఒక చిన్ని ఖనిజం, ఆ ఖనిజంలో ఉన్న శక్తి ఎంత చెప్పండి? రవ్వంతా. దాని కొరకు మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ సర్వశక్తి సమూహాలను సృష్టించినటువంటి పరలోకమందున్న తండ్రి కొరకు ఎవడూ ఆలోచించలేకపోతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులతో దేవుడు పలుకుతున్న మాట చూడండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను. నీ దగ్గర అణుపరిశోధన ఉన్నంత మాత్రాన నీకు వర్షాకాలంలో వర్షం రాకపోతే, నీ పంటలన్నీ ఎండిపోతే ఏం చేయగలవయ్యా నువ్వు? తిండిని ఎలా తినగలవయ్యా నువ్వు? నీ దగ్గర యురేనియం ఉంటుంది, యురేనియం తింటావా? విద్యుత్ శక్తిని తయారు చేసుకుని విద్యుత్ శక్తిని తింటావా? దానిని నడపడానికైనా, దాని వలన విద్యుత్ శక్తిని తయారు చేయడానికన్నా, నీకు దానిని ఆపరేట్ చేయడానికైనా శక్తి కావాలి కదా. నీవు తిండి తినాలి కదా. ఆ తిండి గింజలే లేకుండా చేస్తే, ఆ తిండి గింజలే నీకు దొరకకపోతే నీ బ్రతుకెందుకు? అందుకే దేవుడు అంటున్నాడు, నా కట్టడలను కనుక నీవు అనుసరించి వాటి ప్రకారం నువ్వు ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. భయం ఎందుకు మీకు? పాకిస్తాన్ దగ్గర బాగా ఎక్కువగా అణు నిక్షేపాలు ఉన్నాయట, భయపడిపోతున్నావా? చైనా దగ్గర ఎక్కువగా అణుబాంబులు ఉన్నాయట, భయపడిపోతున్నావా? అమెరికా దగ్గర ఎక్కువగా అణుబాంబులు ఉన్నాయట, భయపడిపోతున్నావా? భయమేమీ లేదు. ప్రపంచ దేశాలకు చెప్పు, నేను నిర్భయంగా ఉన్నానని చెప్పు. ఎందుకంటే నా దేశంలో దేవుని మాట ఉందని చెప్పు. సర్వశక్తి సమూహాలను సృష్టించిన దేవుడు నా దేశానికి అండగా ఉన్నాడని చెప్పు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నిర్భయముగా ఉంటావు. ఈ కనీసపు జ్ఞానము వీడి దగ్గర లేదు గనక వీడేం చేస్తున్నాడు? ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇచ్చేయండి, మేము కూడా మీ వరుసలో దూరిపోతాం అంటున్నాడు. ఈ 48 దేశాల వెనుక తోకలా మేము కూడా 49వ దేశంగా వచ్చేస్తామని అందరినీ అడుక్కోవడానికి వెళ్తున్నాడు. ఈరోజు వెళ్ళటానికి వీలు లేదు. నీ దగ్గర దేవుడు ఉండాలి, నీ దగ్గర దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు నీవు నిర్భయముగా ఉండదవు. క్రింది మాటలు చూడండి. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. అణుపరిశోధన వలన నీకు క్షేమమా? అణుపరిశోధన వలన నీకు క్షేమమా? ఒకవేళ అలాగే అనుకుంటే ప్రపంచంలో 48 దేశాలు ఇప్పటికే అణుపరిశోధన చేస్తూ ఎన్ఎస్జీలో ఉన్నాయి కదా, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ఉన్నాయి కదా, వాటికేమైనా క్షేమం ఉందా? ఆ 48 దేశాలు క్షేమంగా ఉన్నాయా? లేదు. అంతర్యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్నాయి, కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నాయి, భయంకరమైనటువంటి వైపరీత్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికే క్షేమం లేనప్పుడు ఎందుకయ్యా అందులో సభ్యత్వం కోసం ఇంకా నీవు పడిగాపులు కాస్తున్నావు? దేవుని మాట దగ్గరకు సమాజం రాలేకపోతుంది, దేశం రాలేకపోతుంది, రాష్ట్రం రాలేకపోతుంది, ప్రజాప్రతినిధి రాలేకపోతున్నాడు, అసలు సామాన్య మానవుడే రాలేకపోతున్నాడు. చూడండి. కానీ దేవుని మాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలబడ్డాయి. చూడండి. ఆయన మాటలు ఎంత గొప్పగా సమాజానికి మేల్కొల్పుగా ఉన్నాయో చూడండి. 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూడాలి మీరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. మీరు పడుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గమే రాదు. ఎప్పుడు ఇదంతా? మీరు నా మాటలను విని వాటి ప్రకారం ప్రవర్తించినప్పుడు మీ దేశం సుభిక్షంగా ఉంటుంది. మీ దేశానికి నేను కాపు కాస్తానంటున్నాడు దేవుడు. భయం లేదంటున్నాడు దేవుడు. భయపడుతున్న దేశాలన్నీ ఈరోజు అణుపరిశోధన చేయాలి అనుకుంటున్నాయి. భయపడుతున్న దేశాలన్నీ ఈరోజు యురేనియం నిల్వలు వేరే దేశం నుంచి కొనుక్కుని తెచ్చుకోవాలనుకుంటున్నాయి, అణు రియాక్టర్లు పెట్టుకోవాలనుకుంటున్నాయి. కానీ వాటి వలన చివరకు నీకు ఒరిగేదేంటో తెలుసా? నష్టం. దాని వలన చివరకు నువ్వు లాభాన్ని సంపాదించలేవు.
నీవు క్షేమకరముగా ఉండాలి అంటే నీ దగ్గర ఉండవలసినది దేవుని మాట, దేవుని జ్ఞానము, దేవుని వాక్యము. ప్రసంగి గ్రంథము మరొక చక్కని మాట చెబుతున్నాడు చూడండి, 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడాలి మీరు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియనో. ఎలా గడుపుతున్నాడు ఈరోజు మనిషి? దేశవాసులు ఎలా గడుపుతున్నారు ఈరోజు తమ దినములను? చూడండి, చెబుతున్నాడు ఆయన, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటున్నారు. పరిశోధన చేద్దామా? రియాక్టర్లు స్థాపించుకుందామా? దేశంలో శక్తి స్వరూపాలుగా మనం ఎదుగుదామా? ప్రపంచ దేశాల నడుమ మనము కూడా న్యూక్లియర్ పవర్ కలిగిన వారముగా చెప్పుకుందామా? చూడండి మనుషుల ప్రవర్తన ఎలా ఉందో చెబుతున్నాడు చూడండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనది? పరిశోధన క్షేమకరమైనదా? శక్తి నిక్షేపాలను మన దగ్గర పెంచుకోవటం మనకు క్షేమకరమైనదా? భారీ నిల్వలను మన దగ్గర ఉంచుకోవటం అది మనకు క్షేమకరమైనదా? లేక దేవుని మాటను నీవు పాటించి దేశస్థుల చేత దానిని పాటింప చేయటం అది క్షేమకరమైనదా? అందుకే ప్రసంగి చెబుతున్నాడు, ఒక రాజుగా పరిపాలన చేశాడు కనుక ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఎవరికి తెలియదు. 48 దేశాలు ఎన్ఎస్జీలో ఉన్నాయి ఈరోజు, వారెవ్వరికి తెలియదు. అందుకే ఒక గ్రూపుగా వారందరూ నిర్ణయింపబడ్డారు, ఒక కూటమిగా వారందరూ మారిపోయారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. వారి బ్రతుకు దినముల యందు ఏది క్షేమకరమైనదో వారికి తెలియదు. ఎవరికి తెలియదు. అందుకే మా దగ్గర నిక్షేపాలు ఉండాలి, మా దగ్గర పరిశోధనలు ఉండాలి, మా దగ్గర శక్తి నిక్షేపాలు ఉండాలి, మేమే ప్రపంచ పటం మీద అగ్రగాములుగా ఉండాలి అని ఆలోచిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాడు మనిషి. అందుకే చావు దెబ్బలు తింటున్నాడు మనిషి. సునామీ రూపంలో, ఎర్త్క్వేక్ రూపంలో, భూకంపంలో రూపంలో ఈరోజు మనిషి, దేశం చావు దెబ్బలు తింటుందండి. సాంకేతికంగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నారు ఒక పక్క, మరో ప్రక్క ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే గడగడలాడిపోతున్నారు. మా దగ్గర అపారమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పుకుంటున్న యుఎస్ఏ ఒక చిన్నిపాటి తుఫాను వచ్చిందనుకోండి, ఒక చిన్నిపాటి సైక్లోన్ వచ్చిందనుకోండి, దానికి ఓ పేరు పెట్టుకొని ఈ సైక్లోన్ వల్ల మేము భారీగా నష్టపోయాము అని చెప్పుకుంటారు. నీవు అగ్రదేశం కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, నీ దగ్గరకు ఎందుకు వచ్చింది నష్టం? నీకెవరు కలిగించారు నష్టం? నిన్ను భయపెట్టగలిగిన వారెవరు? నిన్ను గడగడలాడించగలిగిన వారెవరు? ఉన్నారన్నమాట. చైనాను గడగడలాడించగలిగిన వారెవరు? ఉన్నారన్నమాట. ఇండియాను గడగడలాడించగలిగిన వారెవరు? ఉన్నారన్నమాట. ప్రపంచంలో ఏ దేశమైనా ఆయనకు డోంట్ కేర్. అది జపానా? మేడ్ ఇన్ జపాన్ అంటే ఆ వస్తువు అంటే మీకు గొప్ప, కానీ దేవునికి జపాన్ అంటే తుక్కు. ఒక్కసారి అన్నాడంటే చాలు, రెక్టార్ స్కేల్ మీద 7.2 భూకంపం వచ్చిందంటే రెక్టార్ స్కేల్ మీద 7.2, 7.4 నిన్న మొన్న వచ్చిన వార్తలు. జపాన్ గడగడలాడిపోయింది మరలా. ఈ భయంకరమైన భూకంపం వలన మేము ఎంత నష్టాన్ని చవి చూడవలసి వస్తుందో, జపనీయులు ఎంతమంది మరణానికి వెళ్ళిపోతారో. నీడవలే తమ దినములు గడుపుకుంటూ వ్యర్థముగా బ్రతుకుచున్నటువంటి మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరు తెలియజేతురు? తరువాతి మాట వారు పోయిన తరువాత. ఇక్కడ వరకే ఆలోచిస్తున్నాడు మనిషి. ఇంకా భూమి మీద శరీర సంబంధమైన బ్రతుకు ఇక్కడ వరకే, 60, 70, 80 ఏళ్ల జీవితం మట్టుకే మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? ఎన్ఎస్జీ చెబుతుందా? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ చెబుతుందా? నీవు పోయిన తర్వాత ఏం జరుగుతుందో చెబుతుందా? రియాక్టర్ ఒకవేళ
భారీ విస్ఫోటనాన్ని గనుక సంభవిస్తే, దీని వలన మనిషి ప్రాణాన్ని కోల్పోతే, ఆ మనిషి పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈ ఎన్ఎస్జిలో ఉన్న 48 దేశాలు, సభ్యత్వ దేశాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారికి ఎవరు తెలియచేతురు? నిత్య జీవ పరిశోధన తప్ప ఇంకెక్కడ ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సమాధానాలు మనుషులకు ఎవ్వరూ తెలియచేయలేరండి. అది కేవలం ఇక్కడే సాధ్యం. దేవుని జ్ఞానాన్ని పరిశోధిస్తున్న వారి మధ్యనే అది సాధ్యమవుతుంది. దేవుడు ఏ ఆత్మకైతే ఈ జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాడో ఆ ఆత్మ ద్వారా మాత్రమే చెప్పించగలడు. ప్రపంచంలో ఇంకెంత పెద్దవాడున్నా, ఇంకెంత పెద్ద అధికారున్నా ఆయనకు డోంట్ కేర్. ఏం చేసైనా మట్టు పెట్టగలడు ఆయన. నీ దగ్గర అపారమైనటువంటి న్యూక్లియర్ నిక్షేపాలున్నా ఆయన నిన్ను మొగ్గ వేయించగలడు. నీవు త్రవ్వుకున్న గుంటలో నీవే పడేటట్లుగా చేయగలడు. నీ నడి నెత్తి మీద ఆ అపాయకరమైనటువంటి వినాశనం వచ్చేలా ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సర్వోన్నతుడు. ప్రపంచ దేశాలన్నింటినీ చూస్తున్నాడు ఆయన. ఏ దేశమైనా నా దగ్గరకు వస్తుందా అని తన మాటలు ఈ భూమి మీదకు పంపించి ఇంకా ఆయన దీర్ఘశాంతంతోనే చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. చూద్దాం. ఈ మాటలు ప్రపంచ దేశాలకు పంపించి వారి ప్రవర్తన లేక వారి యొక్క ప్రత్యుత్తరం చూద్దాం. వారు ఒకవేళ స్పందిస్తారేమో. ఈ మాటలు విన్న తర్వాత అయినా వారు దేవుని దగ్గరకు రావాలనుకుంటారేమో. రావాలని మనం ఆశపడుతున్నాం. దేవుని చెంతకు వారు రావాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది పరలోకంలో ఉన్న దేవుని కోరిక. వారు రావాలి. దేశానికి క్షేమం కలగాలంటే వారు దేవుని దగ్గరకు రావాలి. మరొక చక్కని మాట చూపిస్తాను చూడండి. మరొక చక్కని మాట మీకా గ్రంథము 2వ అధ్యాయము. మీకా గ్రంథము 2వ అధ్యాయము. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా? యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా? ఈ క్రియలు ఆయన చేత జరిగినా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అంటున్నాడు చూడండి. యథార్థముగా ప్రవర్తించువానికి నీ దగ్గర స్వార్థం ఉంటే ఆ స్వార్థమే నిన్ను మరణానికి చేరువ చేస్తుంది. నీ దగ్గర దురాశ ఉంటే ఆ దురాశ పాపముగా మారి మరణానికి నిన్ను చేరువ చేస్తుంది. కానీ యథార్థముగా ప్రవర్తించు వానిని ఆ యథార్థతను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ యథార్థతను గూర్చి ఆయన తన మాటలలో వ్రాయిస్తున్నాడు. యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు ఎలా ఉంటాయి చూడండి. దేవుని మాటలు ఎలా ఉంటాయి చూడండి. క్షేమ సాధనములు. క్షేమ సాధనములు. ప్రకృతిలో దొరికిన ఒక న్యూక్లియర్ పదార్థం, ఒక యురేనియం పదార్థం, ఆ పదార్థానికి ఒక గ్రూపా? ప్రకృతిలో నేలలో ఖనిజాలలో దొరికినటువంటి ఒక న్యూక్లియర్ పదార్థానికి ఒక గ్రూపా? 48 దేశాల గ్రూపా? ఆ గ్రూపులో చేరిక కోసం మిగిలిన దేశాలు కొట్టుకోవటమా? ఏంటండి ఇదంతా? దేవుని మాటలు నేర్చుకోవటానికి, దేవుని మాటలు నిధి నిక్షేపాలుగా వారి దగ్గర ఉంచుకోవటానికి ఎక్కడ గ్రూప్ లేదు. గాడ్స్ వర్డ్ గ్రూప్ ఎక్కడైనా ఉందా? లేదు. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఉంది. వర్డ్ ఆఫ్ గాడ్ సప్లయర్ గ్రూప్ ఎక్కడైనా ఉందా? లేదండి. ప్రపంచ దేశాలలో దేవుని వాక్యం ఎక్కడుంది? దేవుని వాక్యం ఎక్కడుంది? శాస్త్రయుక్తంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి భక్తులు లేరండి. ఏదో 2 గంటలు గుడికి వెళ్ళిపోవటం, ఒక ఆశీర్వాద ప్రార్థన చేయించేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవటం. ఏదో మనం సంపాదించిన దానిలో కొంత మనం అనుభవించటం, ఆ తర్వాత చనిపోవటం, మన వెనక ఉన్నవారికి దానిని కొంత అప్పగించేయటం, వెళ్ళిపోవటం. నరుడు పోయిన తర్వాత ఏమి జరుగునో మీకు తెలియదు కనుక ఇదే బాణీలో ఉన్నారన్నమాట. ప్రియమైన వారలారా, ప్రపంచానికి తెలియని సంగతులు దేవుడు తన గ్రంథంలో వ్రాయించి మేలుకొల్పుగా మన ద్వారా చెప్పిస్తున్నాడు. ఆయన మన ద్వారా చెప్పిస్తున్నాడు. యథార్థముగా ప్రవర్తించు వానికి దేవుని మాటలు ఎలాంటివో తెలుసా? క్షేమ సాధనములు. దేవుని మాటకు అంత పవర్ ఉంది. క్షేమాన్ని సాధించే పవర్ ఉంది. నిన్ను క్షేమంగా ఉంచే పవర్ ఉంది. నీవు భయపడవలసిన అవసరం దేనికి? మిగిలిన దేశాలన్నీ
న్యూక్లియర్ నిక్షేపాలతో ఎదిగిపోతున్నాయని భయపడవలసిన అవసరం దేనికి? నీ దగ్గర దేవుని మాటలు ఉన్నప్పుడు నీవే క్షేమంగా ఉన్నవాడవు. నీ దగ్గర దేవుని యథార్థత ఉన్నప్పుడు నీవే క్షేమంగా ఉన్నవాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించే వానికి నా మాటలు ఎలాంటివంటే అవి మతం కాదు, అవి ఆదివారం 2 గంటలు చర్చించుకోవటానికో వినటానికో భజన చేసుకోవటానికో కాదు. నా మాటలు వారికి క్షేమ సాధనములు. ఒక ప్రాంతానికి క్షేమ సాధనం, ఒక రాష్ట్రానికి క్షేమ సాధనం, ఒక దేశానికి క్షేమ సాధనం. ప్రపంచమంతా వింటే ఆయన మాటలు ప్రపంచానికి క్షేమ సాధనం. అవి ఏదండి? మనిషి ఏనాడు ఆలోచిస్తాడు, ఏనాడు మేల్కొంటాడు చెప్పండి? ఇంకా యురేనియం వెంటే వెళ్ళిపోతున్నాడు, ఇంకా న్యూక్లియర్ వెంటే వెళ్ళిపోతున్నాడు, న్యూక్లియర్ రియాక్టర్ల వెంట వెళ్ళిపోతున్నాడు. దేవుని మాటల చెంతకు ఏనాడు వస్తాడండి? ఆ దేవుని మాటే సర్వ సృష్టిని కలిగించింది. ఆ దేవుని మాట అంటే మనిషికి ఇంకా ఇంత చులకన ఎందుకండి? తెలియక, అభాగ్యులై, మూర్ఖులై, దేవుని మాటలోన ఆ శక్తి తెలియక, క్షేమ సాధన ఎలా జరిగించుకోవాలో అర్థం కాక, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం చూడండి. మరొక చక్కని మాట మీకు పరిచయం చేస్తాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి. 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. అప్పుడు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. మీరు నా మాటల దగ్గరకు వచ్చినప్పుడు, నేను నా మాటలను మీరు అంగీకరించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. మీకు క్షేమము కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోవాలి. ఆ మార్గం అంతా ఇదిగోనండి 66 పుస్తకాలలో ఉంది. ఆయన ఆజ్ఞాపించిన మార్గం అంతా ఇదిగోనండి 66 పుస్తకాలలో ఉంది. ఆదికాండం మొదలుకొని మలాకి, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము 39 + 27 ఈ 66 పుస్తకాలలో ఆయన మార్గం ఉంది. ఆయన మార్గమందు మీరు నడుచుకోవాలి. ఎందుకంటే మీకు క్షేమం కలగాలి గనుక, ప్రపంచానికి క్షేమం కలగాలి గనుక. భయం గుప్పిట్లో ఉన్నటువంటి దేశాలు క్షేమాన్ని కోరుకుంటున్నప్పుడు ఆ క్షేమం ఎలా వస్తుంది? క్షేమాన్ని ఎలా సాధించగలం? దేవుని మాటల ద్వారా సాధించగలం. నీ అంబుల పొదిలో దేవుని మాటలను కూర్చుకోవాలి. నీ రక్షణ అంబుల పొదిలో ఏదో చిన్న చిన్న బాంబులు కాదు. నా దగ్గర 70 బాంబులు ఉన్నాయి, నా దగ్గర 100 బాంబులు ఉన్నాయి, నా దగ్గర 500 బాంబులు ఉన్నాయి. ఇది కాదు ప్రపంచానికి చెప్పాల్సింది. ఐక్యరాజ్య సమితి దగ్గరకు వెళ్ళి ఇది చెప్పు, నా దగ్గర దేవుని మాటలు ఉన్నాయి, నా అంబుల పొదిలో దేవుని మాటలు ఉన్నాయి, వీటి వలన నాకు ఏమాత్రం భయం లేదు, ఇవి ఉన్నాయి కనుక నేను ఏమాత్రం భయపడటం లేదు. మాకు ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆయనకు మేము జనులుగా ఉన్నాము కనుక మేము క్షేమకరమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నామని చెప్పు. ప్రపంచం నివ్వెరపోయి నీ పాదాల క్రింద పడిపోతుంది. ఎవరి దగ్గర లేని ఈ మాటలు నీ దగ్గర ఉన్నప్పుడు ప్రపంచం అంతా నీ దగ్గరకు వస్తుంది. వారికి నీవే నేర్పించాలి, నీవు నేర్చుకోవాలి, నీవు నేర్పించాలి, మార్గదర్శకంగా ఉండాలి. కానీ అలా లేదండి. మనం ఉన్న ప్రాంతమే అలా లేదండి, మన చుట్టూ ఉన్న దేశాలే అలా లేవండి. మాకు కూడా అనుపరిశోధన కావాలి, మేము కూడా అనురంగంలో అభివృద్ధిని సాధించాలి, మేము కూడా ఏదో ఒక రోజున నాశనం అవ్వాలని కోరుకుంటున్నారే తప్ప దేవుని మాటల చెంతకు రాలేకపోతున్నారండి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ అనుపరిశోధన కోసం ఇంకా ఖర్చు చేయాలని ఇంకా ఆలోచిస్తున్నారండి. ఎవరండి వీరికి బుద్ధి చెప్పేది? ఉద్యమాలు చేస్తే వీరి మనసు మారుతుందా? ఆందోళన చేస్తే వీరి మనసు మారుతుందా? దేవుని మాటలు చెప్పి వీరిని మార్చాలి. దేవుని జ్ఞానము చేత వీరిని సరైన మార్గంలోనికి తీసుకుని రావాలి. వారికి అర్థం కాక తప్పుడు మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు, తప్పుగా వారు ఆలోచిస్తున్నారు. అనుపరిశోధన వలన నీవు క్షేమాన్ని సాధించలేవు. నీ దేశాన్ని భద్రతాపరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంచలేవు. కానీ దేవుని మాటలను నీవు నేర్చుకోవటం వల్ల, దేవుని జ్ఞానాన్ని నీవు కలిగి ఉండటం వల్ల, నీ అంబుల పొదిలో దేవుని యొక్క మాటలు ఉండటం వల్ల నీవు క్షేమాన్ని సాధించగలవు. నీ దేశాన్ని సురక్షితమైన ప్రదేశంలో, నీ ప్రాంతాన్ని సురక్షితమైనటువంటి పద్ధతిలో నీవు ఉంచగలవు. మరొక చక్కని మాట యెషయా గ్రంథము 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము
48వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? పోలిక చెబుతున్నాడు. ఆరిపోని ఎండిపోని నది, ఒక జీవనది, సముద్ర తరంగముల వలె నీ నీతి ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, ఎల్లప్పుడూ ఎగిసి పడుతూనే ఉంటుంది. న్యూక్లియర్ పవర్ అంటావా, అణుశక్తి అంటావా, అది నీ దగ్గర ఉన్నంత వరకే. అది అయిపోయిందనుకో, అది ముగింపబడిందనుకో, నీ దగ్గర ఉన్న కాస్తంత యురేనియం నిల్వలు ముగించబడ్డాయనుకో, ఆ తర్వాత నీవు చేతులెత్తేస్తావు. ఈలోపు ఏదైనా ప్రమాదం సంభవించిందనుకో, నీ చుట్టూ ఉన్న జనులందరూ మరణిస్తారు. నీ చుట్టూ ఉన్న జనులందరూ నీతో పాటు మరణిస్తారు. కానీ దేవుని నీతి ఎలా ఉంటుంది? దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది? చూడండి, ఆయన ఏమంటున్నాడు? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. దేవునికి ఉన్న ఆశ ఇంత అంత కాదండి. దేవునికి ఉన్న ఆశ ఆయన మాటలు ప్రజలు ఆలకించాలని, ఆయన మాటల ప్రకారం ప్రజలు ప్రవర్తించాలని, దేశాలన్నీ ఆయన మాటల యొక్క మార్గంలోనికి రావాలని ఆయనకున్న కోరిక ఇంత అంత కాదు, ఎంతో కోరుచున్నాడు. దాని వలన వచ్చే ఫలితాన్ని కూడా చెబుతున్నాడు. ఆ ఫలితం చూసైనా ఆ మార్గంలోనికి వస్తారని. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉంటుంది. ఎవడు నీ దగ్గరకు వచ్చేది? నీ దేశం మీద దండెత్తేది ఎవడు? పాకిస్తానా, బంగ్లాదేశా, చైనా? ఎవ్వరు నీ జోలికి రారు. ఏ దేశమైతే దేవుని మాటలను ఆలకిస్తుందో ఆ దేశం యొక్క క్షేమం ఎలా ఉంటుందో చూడండి. నది వలె ఉంటుంది, ఎప్పుడు నిరంతరం ఉంటుంది, జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ తరువాత నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుంది. ప్రపంచానికి నీతిని నేర్పించవలసిన దేశాలు, ప్రపంచానికి ఎలాంటి క్షేమంలో ఉండాలో తెలియజేయవలసినటువంటి దేశాలు ఈరోజు ఎలా మారిపోతున్నాయో చూడండి. ప్రపంచ వేదిక మీద ఎన్ఎస్జిలో సభ్యత్వం కోసం కొట్టుకుంటున్నాయంటే ప్రపంచ దుస్థితి ఏంటంటే, దేవుని వాక్యం అర్థం కాక, దేవుని మాటలు వారికి తెలియక, దేవుని చెంతకు వారు రాక, కేవలం ఈ పుస్తకంలో మాత్రమే ఈ సంగతులు ఉన్నాయండి, ఇలాంటి సంగతులు ఉన్నాయండి. ఎందుకంటే దిస్ ఈస్ ద ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచంలో మీరు చెప్పుకోవచ్చు, ఆ పుస్తకం ఉందండి, ఆ పుస్తకం ఉందండి, ఆ పుస్తకం ఉందండి, ఆ పుస్తకం ఉందండి, మేము వాటిని పాటిస్తున్నామండి, అందులో ఉన్న వాటి ప్రకారం మేము వెళ్ళిపోతామండి. అంటే అందులో ఇలాంటి సంగతులు లేవు, నిన్ను హెచ్చరించే సంగతులు లేవు, నీవేం చేయాలో నీకు మార్గ నిర్దేశకాన్ని ఇచ్చే సంగతులు లేవు. కేవలం బైబిల్లో ఉన్నాయి, వన్ అండ్ ఓన్లీ బైబిల్. ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం, దట్ ఈస్ బైబిల్. ఆ బైబిల్లో ఎలాంటి సంగతులు ఉన్నాయో తెలుసా? దేశాలు ఎలాంటి మార్గంలో నడవాలో ఆ సంగతులన్నీ బైబిల్లో ఉన్నాయి. దేశానికి ఎప్పుడు క్షేమం కలుగుతుందో ఆ సంగతులన్నీ బైబిల్లో ఉన్నాయి. దేశం ఎలా తప్పుడడుగులు వేయకూడదో చెప్పే సంగతులన్నీ బైబిల్లో ఉన్నాయి. చూడండి, చెబుతున్నాడు, తప్పుడడుగు వేయకూడదని చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం ముగింపులోనికి మనం వెళదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 37వ వచనము, చివరి మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనము నద్దు నుండి బయలు వెళ్ళదవు, యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగుదు అంటున్నాడు. చూడండి, దేవుని మాట దగ్గరకు నీవు రాకపోతే, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించకపోతే, ఇంకా నాకు యురేనియం నిల్వలే కావాలి అనుకుంటే, ఎన్ఎస్జిలో గ్రూప్లో సభ్యత్వమే కావాలి అనుకుంటే, ఇంకా నేను పరిశోధన చేస్తాను అనుకుంటే, చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనమునద్దు నుండి బయలు వెళ్ళదవు, యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. రియాక్టర్ కడతావా ఎక్కడైనా? నిరాకరణ. ప్రజలు కాదు నిరాకరించేది, ముందు పరలోకంలో నిరాకరణ. పరలోకంలో ఆమోద ముద్ర వేయాలి నీవు చేసే ప్రతి పనికి. పరలోకంలో ఆమోద ముద్ర పడాలి నీవు చేసే పనికి, అప్పుడు అది భూమి మీద 10 కాలాల పాటు ఉంటుంది. దేవుడు నిరాకరిస్తే నీవెంత చేసినా, ఎన్ని ప్రణాళికలు రచించినా దాని వలన నీవు లాభం సంపాదించలేవు, మధ్యలోనే నీవు ఆరిపోతావు. భూమి యందు ఏది విప్పబడును, పరలోకమందు అది విప్పబడును. సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత చూడండి.
పరలోకంలో ఉన్న దేవుని మనసులో ఉన్న మాటలు సంఘము ద్వారా దేవుడు నేర్పిస్తున్నప్పుడు ప్రారంభ శతాబ్దంలో ఏమన్నాడో తెలుసా? భూమి మీద నీవు వేటిని విప్పుదువో పరలోకమందు అవి విప్పబడును, భూమి యందు నీవు వేటిని బంధించుదువో పరలోకమందు కూడా అవి బంధింపబడును. అక్కడ నిరాకరణ స్టాంప్ పడిందంటే భూమి మీద నువ్వేమీ చేయలేవు. ప్రజలు కాదు నిరాకరించటం. దేవుడు చెబుతున్నాడు చూడండి, యెహోవా నీ ఆశ్రయంలో నిరాకరించుచున్నాడు. వాటి వలన ఒకవేళ అలాంటి నిరాకరణ గనుక పరలోకంలో నుంచి పడితే, ఆమోదు ముద్ర గనుక లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీకు క్షేమము కలుగదు. క్షేమం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అపాయంలో నీవు పడిపోతావు. దురాశ వలన నీవు పాపం చేస్తున్నావు. ఆ పాపం వలన పరిపక్వమై మరణానికి చేరువవుతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నా మాటలు విన్న తరువాతనైనా వారు కళ్ళు తెరవాలి. ఏం చేయమంటావు మహాప్రభు అని అడిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో సర్వశ్రేష్ఠ గ్రంథమైన నా దగ్గరకు రా, నా మాటల ప్రకారం నీవు ప్రవర్తించు, నా చిత్తాన్ని నీవు నెరవేర్చు. మనుషులు ఏమి చేయాలని నా గ్రంథంలో వ్రాయించానో, ఈ మంచి పుస్తకంలో వ్రాయించానో దాని ప్రకారం మనుషులు ప్రవర్తించేలా చేయించు. అప్పుడు మీ వర్షాకాలంలో మీకు వర్షాన్ని నేనే ఇస్తాను, మీ భూమి పండేలా నేనే చేస్తాను, మీ కడుపు నిండేలా నేనే చేస్తాను. భూమి మీద మీ బ్రతుకు దినములన్నీ క్షేమకరముగా ఉండేటట్టు నేనే పరలోకంలో ఆమోదముద్ర వేస్తాను అంటున్నాడు దేవుడు. సంఘము ద్వారా ఈరోజు దానిని సమాజానికి నేర్పిస్తున్నాడు. విన్నవాడు క్షేమంలోనికి వెళతాడు, నిరాకరించిన వాడు క్షేమానికి దూరం అవుతాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి పరలోకమందున్న మన తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ రాత్రి వేళ శాస్త్రానికి సైతము తెలియనటువంటి మంచి ఉన్నతమైన సంగతులు మీరు మాకు నేర్పించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాల దగ్గర లేని జ్ఞానము, దౌర్భాగ్యపు స్థితిలో వారు ఉండిపోయినటువంటి తీరు విధానం మీ గ్రంథము ద్వారా మాకు తేటతెల్లం చేశారు. మీ మాటల దగ్గరకు రాని జనుల పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. గతంలో ఎన్నో ఉదాహరణల ద్వారా దేశాలకు పట్టినటువంటి కీడును మాకు తండ్రి ఉదాహరణలుగా ఉంచారు. వీటన్నిటినీ మనిషి తెలుసుకొని ఈ మాటల్లో ఉన్న సారాన్ని గ్రహించిన వాడై మీ చిత్తమును నెరవేర్చుటకు ఇకనైనా అడుగు ముందుకు వేసే భాగ్యం మీ పిల్లలకు అనుగ్రహించండి, దేశాలకు అనుగ్రహించండి. ఏది క్షేమకరమైనదో మీ గ్రంథము నుండి మీరు తెలియజేశారు. ఆ క్షేమకరమైన మార్గాన్ని వారు ఎంచుకొనగలుగుటకు వారికి సహాయం చేయండి తండ్రి. మంచి వాతావరణం మాకు కల్పించి, మంచి ఆశ్రయాన్ని మీ కుమారుడి ద్వారా మాకు ఇచ్చి, ఈ 6 రోజుల పాటు చక్కని జ్ఞానము నేర్చుకోవటానికి విలువైనటువంటి మీ సంగతుల ద్వారా మేము వెలిగింపబడి వెళ్ళి సమాజాన్ని వెలిగించు నిమిత్తము మీరు చేసినటువంటి ఈ మహాయాగములో మేమందరము తండ్రి ఎంతో సంతోషిస్తున్నాము. రేపటి దినాన మరిన్ని సంగతులు నేర్చుకునే నిమిత్తము రేపటి దినానికి ఆహ్వానం పలుకుతూ ఈ దినానికి ముగింపును పలుకుతూ మరొక్కసారి మీ పాదపద్మములకు తండ్రి వందనములు చెల్లిస్తూ, ప్రపంచ దేశాలు నేర్చుకునవలసిన సంగతులు మా ద్వారా మీరు వినిపించినందుకు తండ్రి ఎల్లప్పుడూ మేము మీకు రుణపడి ఈ మాటలను ప్రకటిస్తూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలకు తలొగ్గి బ్రతుకుటయందు మా తుది శ్వాస వరకు ఇదే విధానంలో ఉండగలుగుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు.